నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? కార్తీక్ అన్న. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది? నెక్స్ట్ సీఎం చంద్రబాబు అన్న. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెళ్తే జాబ్లు అయితే ఏం లేవు అన్న. మొత్తం ఇచ్చాడన్న ఒక్కొక్కటి తీసుకోరా బాబు 5,000 జీతాలని. వాలంటరీ జాబ్లు అన్నారు. ఏం సరిపోతాయన్న, ఓ వారం కూడా రావు. అలాంటివి అసలు సెట్ కావాలి అన్న మనకి. ఈ అమ్మ ఒడి ఎలాంటి ఇస్తున్నాను అనక, మరి చదువుకుంటున్నాం మీకు ఎలా వస్తున్నాయి? రావడం అన్న ఇప్పుడు వచ్చి విద్యాదేవనే పర్లేదు అన్న, మాకేం లేవు పల్లా. బాబు గారు వస్తే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి జాబ్లైనా వస్తాయి అన్న. ఐటీ జాబులు చేసుకోవచ్చు, చాలా పరిస్థితి బాగుంటాయి. పొద్దున్న పేదోళ్ళు ఉంటారన్న, 5 రూపాయలు ఉంటాయి అనుకో, అన్న క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తింటారు, పొద్దున్న పూట మంచి టిఫిన్. బాబు గారు వస్తే అయ్యే పెడతారన్న. ఫస్ట్ పేదవాళ్ళకి మంచి ఇల్లు మొత్తం చూసుకొని నీట్గా విజయవాడ డెవలప్మెంట్ అయింది అన్న. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? మాకైతే పవన్ కళ్యాణ్ అన్న. కాకపోతే ఎన్డీఏకి మద్దతు తెలిపారు కాబట్టి మేము ఇక్కడ మాకైతే చంద్రబాబుని గెలిపించుకుంటాం. కూటమి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? 120 నుంచి 125 వస్తాయి అన్న పక్క. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? అసలు వేస్ట్ అన్న. అసలు ఉద్యోగాలు లేవు, ఇంకా ఉపాధి లేవు, రోడ్లు బాగోవు, ప్లస్ వాటర్ సరిగా లేవు. ఈ పథకాలు చాలానే వాళ్ళంటున్నారు, మీరేమంటారు? నా పథకాలు ఎందుకన్నా, ఇప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తే పథకం ఎందుకన్నా? ఒక ఉద్యోగం కల్పిస్తే వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే తింటారు కన్నా. పథకాలు ఎందుకు మనకి? మన నెత్తికేసి రుద్దుకోవడానికి కూడా పనికిరావు. ఆ సంవత్సరం 15,000 ఇచ్చే బదులు నెలకి 15,000 సంపాదించుకోవచ్చు అన్న. మనం జనాలు అర్థం చేసుకోవాలన్నా. ఎప్పుడు పథకాలంటే కుదరదన్న. అలాగా బాబు గారు వస్తే బాగుంటుంది అన్న. నిజంగా చాలా డెవలప్మెంట్ ఉంటుంది అన్న. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి పక్క, అది మాత్రం.